ఇక్కడ పిఠాపురంనే ఎంచుకోవడానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్? పాపం యాక్చువల్ గా నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో పోటీ చేయాలి అది ఏమీ లేదండి. ఇక్కడ ఏమంటారంటే పక్కనున్న బ్యాచ్ లో పిఠాపురం వచ్చేస్తే మీకు 1 సైడ్ 1,00,000 మెజార్టీ వచ్చేస్తుందండి అని చెప్తారు వాళ్ళు. ఓకే, అది నిజమే అనుకుంటారు. ఎందుకంటే టీ షాపోడు కాఫీ షాపోడు చెప్పినవన్నీ నిజాలు అనుకుంటారు ఆయన. చాలా ఆవేదన ఉంది మీకు పవన్ కళ్యాణ్ తీరుపైన. అంటే నేను ఆవేదనతో మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని తప్పుదో పట్టించేస్తున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మంచివాడని నేనే చెప్తున్నాను కదా. ఆయన పాపం ఏం తెలియదు, చంటి పిల్లోడు మనస్తత్వం. ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్టు అంటే జగను అంటా ఉంటాడు. లేదు అండి, మరి అంత చంటి పిల్లోడు మరి జగన్ నిన్ను పాతాళానికి దొక్కేస్తా మరి చంటి పిల్లోడు మాట్లాడే మాటలాగా లేవు కదా అయితే. మరి అది అట్లా మాట్లాడకూడదు. ఒక పార్టీ అధినేత అని చెప్పి నాదుడు లేడు అక్కడ. బ్యాచ్ 1 బ్యాచ్ 2 బ్యాచ్ B2B. మరి అలాంటి వాళ్ళని పెట్టుకుంటే తప్పైందే కదా మేడం, చుట్టుపక్కల అలాంటి వాళ్ళనే పెట్టుకుంటే అవే ఉంటారండి వాళ్ళు. నెక్స్ట్ ఏమో పెద్దన్నలు మీరందరూ సహకరించండి అంటారు. పెద్దన్నల్ని అసలు ఉంచుకుంటే కదా పక్కన. అయితే నేను అందరినీ ఎవరిని నేను పంపించిన అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు అంటారు. ఈ కాఫీ ఓడు టీ ఓడు ఉంటే ఎవరు ఉంటారండి అక్కడ పెద్దన్నలు? కాఫీ అయినా టీ అయినా ఆ గ్లాస్ లోనే కదా ఇస్తారు, దాన్ని నమ్ముకున్నారు ఆయన. అంటే కాఫీ ఇచ్చేవాడు అందులో కాఫీ ఇస్తున్నాడో టీ గ్లాస్ లో టీ ఇస్తున్నాడో వాడు ఏమి ఇస్తున్నాడో మాకు తెలీదు. ఆ గ్లాస్ లోనే త్యాగాలు చేసేస్తున్నారు. నా స్ట్రైట్ పాయింట్ అంటే ఏంటి మేడం, ఇప్పుడు నేను అడగబోయే పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారంటే ఏదో 1,00,000 ఓట్లు వచ్చేస్తాయి, 90,000 పైగా కాపు ఓట్లు ఉన్నాయి అని ఆయనకి కొంతమంది చెప్పడం వల్ల కేవలం ఒక సామాజిక వర్గం ఓట్లతో గెలిచిపోవచ్చు అని కుల రాజకీయాలు చేసే కుల స్థాయికి ఆయన పడిపోయారని అనుకోవచ్చా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు నేను అక్కడి నుంచి వెళ్ళిపోతానంటున్నారు. ఏంటి, ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోవడానికి కారణం ఏమైనా ఉందా? ఆయనకి పిఠాపురం మీద ఒక అవగాహన లేదండి. పిఠాపురం ప్రజలు చాలా, ఎందుకంటే వారికి అందుబాటులో ఉన్నవారు కావాలి. 20 సంవత్సరాల నుంచి ఒక పార్టీలో ఉండి ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా అక్కడ వర్మ గారు ఉన్నారు. అతను త్యాగం చేశాడు. అలాగే 15 సంవత్సరాల నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా మాకినేటి సురేష్ కుమార్ ఉంది. మాకినేటి సురేష్ కుమార్ 5.5 సంవత్సరాలు ఆ పార్టీకి పనిచేసి పిఠాపురంలో ఇంటింటికి గడపకి తిరిగితేనే ఒక పిఠాపురం 1 సైడ్ అన్న పేరు వచ్చింది. అది మానేసి టీ మత్తులో ఉండి ఎవడో ఏదో చెప్తే ఆ మత్తులో మాట్లాడితే పిఠాపురం ఎంత వరకు 1,00,000 ఓట్లు వస్తే మెజార్టీ అన్నది కూడా ఆలోచించుకోవాలి ఆయన. రైట్, ఫైనల్ గా ఒక మాట చెప్పండి, పిఠాపురంలో ఒకవేళ పోటీ చేస్తే పవన్ గెలుస్తారా గెలవరా? అది పిఠాపురం ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఆయన చేసే ప్రచారాన్ని బట్టి ఉంటుందండి. ఏది పడితే అది మాట్లాడితే వారికి నచ్చదు. ప్రజలు గెలుపు ఓటములు అన్నది ప్రజలు నిర్ణయించాలి. ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్, ఎలా ఉంది? పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉందా? నిజంగా ఉంటే మళ్ళీ పార్లమెంట్కి వెళ్తారని ఎందుకు అంటున్నారు? అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు అనుకూలత లేదు. మరి అదిగా చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ 7 నెలల్లో ఈ టీ ఫిక్స్ చేసిన ఒక అంటే పేరు కూడా మాట్లాడడానికి నాకు అసహ్యం వేస్తుంది కనుక నేను పేరు కూడా చెప్పను. ఆ 7 నెలల్లో అతను పాడు చేసేసాడు పిఠాపురం నియోజకవర్గాల్లో. ఎవరిని కలుపుకోకుండా ప్రతి ఒక్కరిని అంటే మనస్తాపం చెందున్నారు నాయకులు, జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కూడా మనస్తాపంతో ఉన్నారు. అది ఖచ్చితంగా ఆయన మీద ప్రభావం చూపిస్తుందండి.